గుంటూరు మార్కెట్ మిర్చి ధరల గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుంటామండి. ఈ రోజు గుంటూరు మార్కెట్ చుట్టుపక్కల కోల్డ్ స్టోరేజ్ దగ్గర గాని, గుంటూరు మిర్చి యార్డ్ చుట్టుపక్కల ఉన్న గూడాల్లో గాని ఈ రోజు ఎన్ని సరుకులు వచ్చినాయనే విషయం, మార్కెట్ ధరలు ఎలా జరిగాయనే విషయం, ఏసీ రకాలు ఏమన్నా పెట్టారా, ఏసీ రకాలు పెట్టినట్టయితే ఏ రకాలు పెట్టారు, ఎన్ని పెట్టారు, మార్కెట్ లో ధరలు ఏ విధంగా పలికాయనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడైతే నాన్ ఏసీ మిర్చి ధరలు బాగా తగ్గిపోయినాయని కూడా చెప్తా ఉన్నారు. కొన్ని చోట్ల కొద్దో గొప్ప వస్తా ఉన్నాయి. ఏసీ మిర్చి రకాలు కూడా కొన్ని కారణాల వల్ల అమ్మకానికి అయితే పెట్టడం లేదు. ఎక్కడన్నా ఒకరిద్దరు రైతుల వరకు పెడతాడారు తప్ప అమ్మకానికి పెద్ద ఎత్తున అయితే రావడం లేదు. కోల్డ్ స్టోరేజ్ నుంచి బయటికి రావడం లేదని చెప్పాలి. ఏది ఏమైనా ఇంకొక వారం లోపల నెక్స్ట్ వారం యార్డులన్నీ ఓపెన్ అవుతాయి కాబట్టి అప్పుడు రేట్లు బాగా వస్తాయో చూద్దాంలని చెప్పేసి రైతు సోదరులు భావిస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక ఇవాటి మార్కెట్ ధరలకు వెళ్తే మనం ముందుగా తేజ మిర్చి ధరలు తెలుసుకోవాలనుకుంటే కనుక ఏసీలు అయితే అక్కడక్కడ ఉన్నాయి. అందులో మీడియం బెస్ట్, డీలక్స్ ఆ రకాలైతే పెడతా ఉన్నారు. 13,000, 13,500, 13,600, మహా అంటే 13,700 పలుకుతా ఉన్నాయి రేటు. ఇక నాన్ ఏసీ రకానికి వస్తే 8,000 రూపాయల దగ్గర నుంచి 7,000 కూడా ఎదురు పిక్కలు ఉన్నాయి. ఏ మాత్రం గ్రేడింగ్ లేని రకాలన్నమాట. కందుకూరు నుంచి, పొదిలి వైపు నుంచి వచ్చే మిర్చి కూడా బాగా తగ్గాయండి. అక్కడి కూడా 11,000, 13,000 రూపాయలకి, 10,000 నుంచి 11,000 రూపాయల వరకు. అది పొట్టి సైజు ఉండేటి. తర్వాత T34 కి వచ్చేసి 6,000 రూపాయలు, 8,000 దాకా వెళ్తా ఉంది. నాన్ ఏసీ అయితే 6,000 కాంచి 8,000 రూపాయలు జరుగుతున్నాయి. తర్వాత బంగారం, బుల్లెట్ రకాలకు వస్తే కనుక అసలు మార్కెట్ లో ఈ రెండు రకాలు పెద్దగా కనిపిస్తలేవని చెప్పుకోవాలి. ఒకవేళ ఎక్కడన్నా తరచుగా కనపడినా గానీ 6,000 దగ్గర నుంచి క్వాలిటీ ఉంటే 10,000 దాకా పోతా ఉన్నాయి. అది ఏసీ అయితే కనుక. నాన్ ఏసీ అయితే కనుక 6,000 రూపాయలు, 7,500 పాట వస్తుంది. ఆ తర్వాత మరీ తక్కువ పలుకుతుందంటే ఎవరన్నా అర్జెంట్ అవసరం ఉండి, డబ్బులు అవసరం ఉండి, తర్వాత పంటకి పెట్టుబడి పెట్టుకునే వాళ్ళు మట్టుకు అమ్ముతున్నారు తప్ప, లేదంటే అందరూ కోల్డ్ స్టోరేజ్ పెట్టుకున్నారు. ప్రస్తుతానికైతే పెద్దగా వ్యాపారస్తులు లేరనే చెప్పాలి. ఈ సీడ్ రకాలనేటివి కూడా ఉన్నాయి గానీ ఈ కారం మిల్లోళ్ళు వీళ్ళు మాత్రమే పర్చేజ్ చేస్తా ఉన్నారు. అంటే ఎక్స్పోర్టర్ నుంచి, మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి గానీ ఎక్స్పోర్టర్స్ అయితే కొంటా ఉన్నారు. తేజాలు, ఆర్మూర్లు అయితే మిగతాడి కొనడం లేదు. ఈ కారం మిల్లులు, ఈ సీడ్ రకాలు, బంగారం, బుల్లెట్, నాన్ ఏసీ రకాల గురించి మనకు తెలిసిన విషయమే. చాలా రకాలు అయితే ఉన్నాయి. ఆ రకాలు కాసిక్, సంగం, 271, కుబేరా, అటు బ్యాడుగి రకాలైనా గానీ ఇటు సీడ్ రకాలైనా గానీ ఈ సీడ్ రకాలకు సంబంధించి ఎక్కువ కొనుగోలు చేసేది కారం మిల్లోళ్లే. వాళ్ళకైతే 6,000 నుంచి 7,000 రూపాయలకు ఆ రేంజ్ కంటే మించి పోవడంలే. ఒక క్వాలిటీ బాగుండి కొంచెం పర్వాలేదు అనుకుంటే 8,000. కొంతమంది మిర్చి రైతులు కొంచెం క్వాలిటీ ఉండే మిర్చి అయితే రకాలు ఇవైనప్పటికీ ఏసీలోనే పెట్టుకుంటున్నారు. రేట్ వస్తుందిలే, ఒక వారం తర్వాత మళ్ళీ యార్డు లోపల అయితే కదా బిజినెస్ జరుగుతుంది లేని ఉద్దేశంతో. ఆ కారణం చేతనే బిజినెస్ బ్రేక్ అవడం కూడా జరుగుతూ ఉంది. కర్ణాటక వైపు నుంచి, తెలంగాణ వైపు నుంచి, వినుకొండ వైపు వాళ్ళు అటు సైడ్ నుంచే వస్తుంది స్టాకు. పెద్దగా అయితే మన లోకల్ యార్డ్ నుంచి రావడం లేదు. బ్యాగడికి రకాలైతే 355 బ్యాడీకి కూడా 6,000 కాంచి 7,000 కాడికి దొరుకుతుంది చాలా కష్టంగా. 8,000 రేటు పలికే క్వాలిటీ ఉండే సైజ్ ఏసీలో పెట్టుకుంటున్నారు. డీజర్ల బ్యాగ్ కూడా కొంత 6,000 కాంచి 7,000 రేంజ్ వరకే పలుకుతా ఉంది. ఏసీలో కూడా రైతులు తమ సరుకును పెట్టుకున్నప్పుడు మెతకదనం ఉండి, గ్రేడింగ్ ఉండి, దాని గల్లలో వచ్చి చెక్ చేసుకుని కొంతవరకు రాసులు కూడా పోసుకోవడం జరుగుతూ ఉందండి గూడెంల దగ్గర. ఇకపోతే 2043 విషయానికి వస్తే లేట్ ఏసీలు, బిఎఫ్లు అటువంటి రకాలు పెడతా ఉన్నారు. ఈసారి అయితే మంచి క్వాలిటీ ఉన్న మిర్చి అయితే ఏసీలో పెట్టడం లేదు. ఆర్మూరు విషయానికి వస్తే డీలక్స్లు ఉంటే కొంతమంది అక్కడక్కడ పెడతాన్నారు గానీ 11,000 వరకు జరుగుతుంది డీలక్స్ క్వాలిటీలు అయితే. కొంతమంది 11,500 అయితే ఇస్తాం, 12,000 అయితే ఇస్తాం అని చెప్పేసి ఆపడం అయితే జరుగుతా ఉంది. 1-2 చోట్లనే అది పెడుతున్నారు ఆర్మూరు. నాన్ ఏసీ కనుక కొద్దిగా క్వాలిటీ ఉంటే 9,000 వరకు జరుగుతున్నాయండి కొన్ని చోట్ల. ఏది ఏమైనా టోటల్ గా సరుకు నాన్ ఏసీ మూవ్మెంట్ అయితే తగ్గిందండి అమ్మకాలు. ఏసీ రకాల్లో 2-3 రకాలు అయితే మిగతాటి అందుబాటులో ఉండడం లేదు. క్వాలిటీల వారీగా అయితే కొద్దిగా తేజ, ఆర్మూరు, 341 అనే రకాలు తప్ప అవి కొద్ది ఎక్స్పోర్టర్స్ ఇతర రాష్ట్రాలకి, విదేశాలకు కాదు. ఇప్పుడు వాళ్ళు కూడా తగ్గిపోయారండి కొనుగోలుదారులు. మిగతా క్లాసిక్, సంగము, సీడ్ రకాలు, ఎగురు పిక్కులు ఇవన్నీ కూడా 6,000 నుంచి 7,000 సాగు జంపులుగా ఉంది రేటు. ఇవి కూడా కారం మిల్లుల్లో ఎక్కువ కొంటా ఉన్నారు. ఈ గుంటూరు మిర్చి యార్డు చుట్టుపక్కల ఉన్నటువంటి ఉన్నాయి కాబట్టి అమ్మకం చేసేవాళ్ళు, గ్రామాలు వాళ్ళ వరకే కొంటున్నారు. మొత్తానికైతే రేట్లు అడగడం బాగా తగ్గించి అడుగుతున్నారు. ఎదురు పిక్కలు అవన్నీ ఉన్నాయి కాబట్టి మొత్తం వ్యాపారం తగ్గిందనే చెప్పాలి. వ్యాపారస్తులు తగ్గారు, సరుకు తగ్గింది, క్వాలిటీ తగ్గింది, మార్కెట్ కూడా అంతంత మాత్రమే. ఎరుపు రకాలు ఏ విధంగా ఉన్నాయంటే 341 విషయానికి వచ్చి
క్వాలిటీ ఉంటే గనక కందుకూరు, పొదిలి, కోయిలకుంట్ల సైడ్ నుంచి, కనిగిరి వైపు నుంచి వచ్చేటి 8,000 నుంచి 10,000 దాకా నడుస్తుందండి ఆ మిర్చి. అవి కూడా ప్రస్తుతానికి తక్కువనే చెప్పాలి. నెంబర్ 5 అనే రకం కూడా 7, 8, 9కి రేటు అంతకు మించి పోవడం లేదు. తేజ రకం కూడా మంచి కలర్ ఉంటే 10 నుంచి 11,000 పలుకుతా ఉన్నది. డీడీ వరకు విషయానికి వస్తే కర్నూలు డీడీలు అయితే చాలా వరకు మొత్తం ఆగిపోయినాయని చెప్పాలి. అవి యార్డులు ఓపెన్ అయిన తర్వాత రావచ్చని అంచనా వేస్తా ఉన్నారు. ఇక తాలు విషయానికి వస్తే తేజ తాలు 5,000 కానించి 6,000 వరకు, మంచి రంగులు ఉంటే ఇంకొక 500 ఎక్స్ట్రా వేసి, కలగలుపులు అయితే 6,000 నుంచి 7,000 రూపాయలకు నడుస్తున్నాయి. సీడ్ తాలు గాని, ఈ డీడీ తాలు గాని, నెంబర్ 5 తాలు గాని ఇవన్నీ కూడా 5,000, 5,500కి మించి పోవడం లేదంటండి. నానేసి అయితే 4,000, 4,500 రేటు చస్తాంది. ప్రస్తుతానికి ఇవాళ మిర్చి రేట్లు ఇవ్వండి. తర్వాత రేపు మళ్ళీ కొత్తగా మిర్చి రేట్లలో మార్పులు వస్తే కనుక నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.